తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఏ మాత్రం న్యాయం జరగలేదు అని, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులకు మాత్రమే కేసీఆర్ గారు పదవులు ఇచ్చారు అని ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడానికి మేము పని చేశామని కంకణం కట్టుకొని మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమకారులు. అయితే తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసి ఒక తాటిపై నడిపినటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగక పలు సందర్భాల్లో ప్రొఫెసర్ కోదండరాంని కేసీఆర్ గారు దూషించారు, విమర్శలు సైతం చేయడం జరిగింది. అయితే వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరాం గారికి కీలక పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ప్రొఫెసర్ కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయవద్దు అని మంగళవారం ఆదేశించింది. కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని పేర్కొంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నియామకంపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలి అని పిటిషన్లు పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది. అంతకు ముందు ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నియమించడంతో ప్రమాణ స్వీకారం చేసేందుకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు సిద్ధం కాగా మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ప్రమాణ స్వీకారంపై హై డ్రామా నడిచింది. ఇంతలో కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరో ట్విస్టుగా మారింది. కోదండరాం గారి అభిమానులు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం కోదండరాం సార్పై కేసీఆర్ గారు చాలా పగతో ఉన్నట్లుంది. ఎంత పగ ఉన్నా సరే కానీ కోదండరాం సార్పై ఇలా పగ సాధించడం అనేది మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు అని కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.